హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్లేషన్ లెవెన్ యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 10 అనమాట. మీలో ఎవరైనా నా ఫస్ట్ 9 days జర్నీ మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేసాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఈ రోజు డే 10లో నేను ఏ ఫుడ్ తీసుకున్నాను, నా ఫస్ట్ మీల్, లాస్ట్ మీల్ అండ్ మిడ్ మీల్స్ ఇవన్నీ ఏంటి అనేది చెప్పేస్తాను. ఏంటుండవా? సరే వెళ్ళు. ఇంకా ఈ రోజు నా డే 10లో నేను తీసుకునే ఫస్ట్ మీల్స్ అండ్ లాస్ట్ మీల్స్ అండ్ నా డే మొత్తంలో ఉన్న క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా ఈ వీడియో ఎండ్లో చూసేసేయండి. సో ఇప్పుడైతే డే 10 ఇనిషియల్గా నేను ఎంత వెయిట్ ఉన్నానని చెక్ చేసేసుకున్నాము. ఒక 2 to 3 days నుంచి బాడీకి ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేదు అండ్ ఫుడ్లోనేమో క్యాలరీ కౌంట్ ఎక్కువైపోతుంది నందిగాం రావడం వల్ల. బట్ ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు సహజం అనమాట. ఎవ్రీ 30 days అంతా కరెక్ట్గా ఉండాలని లేదు కదా. అండ్ నేనైతే ఫస్ట్ ఫాస్టింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను. సో ఫాస్టింగ్ అయితే ప్రాపర్గానే చేస్తున్నాను. ఒక 1 hour అటు ఇటు అయినా కానీ టైంకి ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేసేస్తున్నాను. సో ఇంకా క్యాలరీ కౌంట్ అనేది ఒక ఈ 2 to 3 days ఓకే, నో ప్రాబ్లం. మా అమ్మాయి అద్దంలో చూసుకొని ఏదో మాట్లాడుకుంటుంది, సండే మండలి చెప్పుకుంటుంది అనుకుంటా. సో సరే, ఇప్పుడైతే ఇనిషియల్గా నేను ఎంత వెయిట్ ఉన్నానని చూసేసుకున్నాం. నిన్నైతే 2000 calories వరకు తిన్నాను ఫుడ్. నా ఈ 10 daysలో ఫస్ట్ అనమాట నిన్న అంత ఫుడ్ తింటాము. అండ్ ఈ రోజు కూడా ఇంచుమించుగా అంతా అవుతుందేమో. ఓకే, ఇప్పుడైతే వెయిట్ చెక్ చేసుకుందాము. వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా నేను తీసుకునే ఫస్ట్ మీల్ అండ్ రిమైనింగ్ అదంతా చూసేద్దాము. చలో ఉండాలా? ఓకే, సూపర్. సో ఇప్పుడు డే 10లో ఇనిషియల్గా ఎంత వెయిట్ ఉన్నాననేది చెక్ చేసేసుకుందాం. $71.2 ఉన్నాను. నిన్న కొంచెం క్యాలరీ కౌంట్ అయితే ఎక్కువగానే తీసుకున్నాను. ఈ రోజు కూడా క్యాలరీ కౌంట్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే నందిగాంలో ఉన్నాను కాబట్టి. ఫాస్టింగ్ టైం టు టైం చేస్తున్నా, బట్ క్యాలరీస్ మాత్రం కొంచెం ఎక్కువే అవుతున్నాయి. గారెలు అని చెప్పేసి, ఇంకా తాటి ముంజలు, సో ఇలా చికెన్, సో ఇలా చాలా ఎక్కువ ఐటమ్స్ ఉంటున్నాయి. ఇంకా ఇప్పుడైతే నేను ఫస్ట్ మీల్ తీసుకోవాలి. ఆఫ్టర్ ఫస్ట్ మీల్ నేను మా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేపిద్దామని అనుకుంటున్నాను. వెళ్ళి స్కూల్ చెక్ చేయాలన్నమాట, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ మిడ్ మీల్స్ అండ్ లాస్ట్ మీల్ అదంతా డిస్కస్ చేసేద్దాం. ఈ రోజు నా ఫస్ట్ మీల్లో నేను తీసుకుంది పెరుగు వడలు ఆర్ పెరుగు గారెలని కూడా అనొచ్చు. ఇవైతే మినపప్పుతో చేసిన గారెలు అనమాట. వాటిని పెరుగు తిరగమాత వేసేసి ఈ గారెల్ని ఒక 4 to 5 hours అందులో డిప్ చేసి ఇచ్చేస్తే మంచి మెత్తగా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ పెరుగు అంతా అబ్జర్వ్ చేసుకొని అందులోకి. అండ్ ఈ రెసిపీస్ అన్ని నేను చూపించకపోవడానికి ఒకటే మెయిన్ రీజన్ అండి. మా అమ్మ ఆల్మోస్ట్ 9-9:30 కల్లే కిచెన్ ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసేస్తుంది. అప్పటికి నేను లేచి ఈ వీడియోస్ అన్ని తీసుకోవడం అంటే చాలా చాలా కష్టం. నేను లేచేది 8-8:30గా. ఆ తర్వాత మా అమ్మాయితో టైం సరిపోతుంది. సో అందుకనే ఈ రెసిపీస్ అన్నీ నేను చాలా వరకు నందిగాంలో నేను తిన్న రెసిపీస్ ఏమీ వీడియోస్ తీయలేదు. అండ్ అఫ్ కోర్స్ ఈ పెరుగులో ఉన్నా కానీ ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినాయి కాబట్టి క్యాలరీస్ ఆటోమేటిక్గా ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఎట్లా హాయ్? ఎట్లా చెప్తా హాయ్ చెప్పు? అమ్మ తింటున్నానమ్మా. నువ్వు మళ్ళీ హాయ్ చెప్పా. హాయ్ అమ్మో. ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. బాయా. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బయలుదేరా. ఏకత్వ కిడ్స్ ప్లే స్కూల్, ఇదే నేను కైవల్యాన్ని జాయిన్ చేపిద్దాం అనుకుంటున్న స్కూల్. ఇంకా 1 month అయితే పడుతుంది టైం. బట్ ఏంటంటే రమేష్ ఇప్పుడు ఉన్నారు కదా, సో నేను రమేష్ కైవల్యాన్ని తీసుకొని వెళ్ళి స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంది అండ్ స్ట్రక్చర్ ఎట్లుంది, ఏమేమి నేర్పిస్తారు ఏంటి అండ్ ఫీజు ఎంత, ఇవన్నీ కనుక్కుందామని చెప్పేసి వచ్చామన్నమాట. జాయిన్ చేయించాలంటే ఇప్పుడు కూడా జాయిన్ చేయించవచ్చు. బట్ నేనేమనుకుంటున్నానంటే కైవల్య స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక 10-15 days నేను నందిగాంలో ఉండేలాగా ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో ఈ మంత్ నాకు కుదరదు. సో నెక్స్ట్ మంత్ అలా ఒక 10-15 days నేను నందిగాంలో ఉండేలాగా ప్లాన్ చేసుకొని
వస్తే అప్పుడు కైవల్యం జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాను. అండ్ దట్టు తనకి కూడా 22 మంత్స్ కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ మంత్‌కి. ఇంకా 3 ఇయర్స్ కూడా రాలేదు. అప్పుడే స్కూల్‌లో ఏస్తున్నారని మీరు అనుకోవచ్చు. బట్ కైవల్య ఏంటంటే ఎక్కువ మంది జనాల్లో ఉంటే మంచిగా ఆడుకుంటుందనమాట. ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఇంక వాళ్ళ దగ్గరే ఉండిపోయి ఎత్తుకోమని విసిగిస్తూ ఉంటుంది ఆడుకోకుండా. సో అందుకనే స్కూల్లో వేస్తే ఏంటంటే మార్నింగ్ ఒక 3 అవర్స్ స్కూల్లో ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినేసి అలసిపోయి నిద్రపోతుంది అండ్ మళ్ళీ ఈవినింగ్ కొంచెం ఆడుకుంటుంది. సో అలా తనకి టైం పాస్ అవుతుందని అనుకుంటున్నాను. బట్ చూడాలి. ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను స్వీట్ పొటాటో తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న ప్లేట్లో అయితే ఒక 200 గ్రామ్స్ వరకు ఉన్నాయి దగ్గరగా. ఇక్కడతో ఆపేద్దామని అనుకున్నాను. బట్ అస్సలు ఆగలేకపోయాను అనమాట. సో ఈ 3తో పాటు ఇంకొక 2-3 ఎక్స్ట్రాగా వేసేసాను అనమాట కూర్చొని. ఇంటికి వస్తే ఇదే ప్రాబ్లమ్. అమ్మ మనకి ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంది. తినకుండా ఉంటే అమ్మ ఫీల్ అవుతుందని చెప్పి తింటాము. లిమిట్లో తిందాము అని స్టార్ట్ చేస్తాము. వన్స్ టేస్ట్ చేసిన తర్వాత అసలు ఆ లిమిట్ అనే మాటే గుర్తురాదు. ఎంత కావాలంటే అంత సరిపోయినంత వరకు తింటాం అనమాట. ఇంకా నేను కూడా ఈరోజు కాంప్రమైజ్ అయిపోయాను అనమాట. తినాలనిపిస్తే తినేసాను ఏదంటే అది. ఎందుకంటే ఈరోజు నైట్ నేను హైదరాబాద్ బయలుదేరిపోతున్నాను. సో నెక్స్ట్ డే నుంచి నేనేం తినాలనుకుంటున్నానో అది నా కంట్రోల్లోనే ఉంటుంది. నేనే చేసుకుంటాను. ఆర్ఎల్స్ రమేష్ చేస్తారు కాబట్టి అంత కంట్రోల్గా ఉంటుంది. సో ఈరోజు మాత్రం గాలికి వదిలేశాను. ఇంకా ఈరోజు నా లాస్ట్ మీలో నేను తీసుకున్న మిల్లెట్ రైస్ అయితే సామెలు ఒక 150 గ్రామ్స్ అండ్ దాంతోపాటు బెండకాయ కర్రీ ఒక 150 to 200 గ్రామ్స్ ఉంటుంది. సామెలు కూడా యాజ్ యూజువల్ ఒక 8 అవర్స్ నానబెట్టుకొని ఆ తర్వాత కుక్ చేసేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి అనమాట. నేను నందిగాంలో కరెక్ట్గా 4 days ఉన్నాను. ఈ 4 daysలో ఎవ్రీడే ఒక డిఫరెంట్ మిల్లెట్ రైస్ తిన్నాను అనమాట. ఫస్ట్ డే కొర్రలు, తర్వాత ఊదలు, తర్వాత అరికలు అండ్ ఈరోజు సామెలు. సో ఈ 4 డిఫరెంట్ టైప్స్ తిన్నాను. అన్నీ టేస్ట్ పరంగా అండ్ చూడటానికి ఒకేలాగా ఉన్నాయి. కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో అంతకు మించి టేస్ట్ పరంగా అయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ వీటిల్లోకి అయితే ఓన్లీ పులుసు కర్రీసే బాగుంటాయి. ఫ్రై కర్రీస్ నేను ట్రై కూడా చేయలేదు. నేను పర్సనల్గా ఈరోజు చీట్ డేగా డిక్లేర్ చేసేసుకుంటున్నాను. ఏం తిన్నాను అంత నార్మల్గానే తిన్నాను అని అనుకోవచ్చు మీరు. బట్ మీకు చూపించినంత వరకు అయితే కొంచెం నార్మల్గానే తిన్నాను. ఒక స్వీట్ పొటాటో క్వాంటిటీ ఎక్కువైంది కానీ బట్ మధ్యాహ్నం ఒక్క చోట కంట్రోల్ తప్పాను. మా అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తున్నప్పుడు దారిలో షుగర్ కేన్ కనిపించింది అనమాట. చాలా ఎండగా అనిపించింది, దాహంగా అనిపించింది. సో టెంప్ట్ అయిపోయి షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని వెళ్ళాను. ఒక 200 ml ఆఫ్ షుగర్ కేన్ జ్యూస్ తాగాను అనమాట. అది వీడియో తీయడం మర్చిపోయాను. సో అందుకే షుగర్ కేన్ తాగే క్లిప్స్ ఏమీ ఈ వీడియోలో ఉండవు. సో అప్పుడు మిస్ అయిపోయాను. నేను షుగర్ కేన్ జ్యూస్ తాగుతుంటే పక్కన రమేష్ బాదం పాలు తాగుతున్నారనమాట. యాక్చువల్లీ తాగకూడదనే అనుకున్నాను. చాలా కంట్రోల్గానే ఉన్నాను. బట్ ఎలాగో షుగర్ కేన్ జ్యూస్ తాగేశాను కదా, ఇంకా ఈరోజు చీట్ డే అని డిక్లేర్ చేసేసుకున్నాను అని నా మైండ్లో పడిపోయిందో ఏమో కానీ పార్సిల్ చేయించుకొని మరి ఇంటికి తీసుకొచ్చుకున్నాను. ఈవినింగ్ డిన్నర్ అయిపోయిన తర్వాత తాగుదామని చెప్పేసి. సో ఇప్పుడు అదే అనమాట, ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రెష్గా తీసాను. సో ఈరోజు లాట్స్ ఆఫ్ షుగర్, క్యాలరీస్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా ఏమని చెప్పాలి, అన్నీ అనమాట. ఆ గ్లాసుడు బాదం పాలు తాగాను, ఎంత షుగర్స్. ఒక 200 ml ఆఫ్ షుగర్ కేన్ జ్యూస్ తాగాను, ఎంత షుగర్స్. సో అందుకనే టోటల్గా ఈరోజు చీట్ డే. నేను అసలు అనుకోలేదు నా 10th డే ఇలా చీట్ డే అవుతుందని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్స్ అనుకోకుండా అలా. సో ఇక్కడ బాదం పాలు తాగిన తర్వాత ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. నా ఫాస్టింగ్ అయితే కంటిన్యూ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. జస్ట్ ఈటింగ్ విండోలో తీసుకోవాల్సిన క్యాలరీస్ మాత్రం టూ మచ్ తీసుకున్నాను అంతే. అండ్ వన్స్ అది అయిపోయిన తర్వాత నేను మా కైవల్యతో ఒక 1-2 అవర్స్ అయితే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి హైదరాబాద్. వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, అసలు వెళ్ళేటప్పుడు గుండె అంత బరువుగా ఉంటుంది అనమాట. అసలు ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా గొంతు తడబడిపోతుంది. ఎప్పుడు ఖచ్చితంగా కైవల్యం నిద్రపోయిన తర్వాతే బస్ ఎక్కేలాగా బుక్ చేసేసుకుంటాము, లైక్ 12-12:30 ఆ టైంలోనే. ఇప్పటి వరకు కైవల్య ఏంటంటే మేము నందిగాం నుంచి హైదరాబాద్ వచ్చేసినాం కానీ నెక్స్ట్ డే వీడియో కాల్ చేసి మాట్లాడితే చాలా మంచిగా ఆడుకుంటూనే ఉండేది, మంచిగా నవ్వుతూ మాట్లాడేది. అదంతా చూసి మాకు కూడా ఓకే కైవల్య బాగుంది అక్కడ అని చెప్పేసి మేము కూడా హ్యాపీగా ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే పెద్దదయ్యేసరికి మేము నందిగాం నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత తను లేచేసరికి మేము లేకపోతే కొంచెం మమ్మల్ని వెతుక్కోవడము. సరే వెతుక్కోవడం అంటే ఓకే, నెక్స్ట్ వీడియో కాల్ చేసినప్పుడు ప్రాపర్గా మాట్లాడకుండా ఏడ్చి బిక్కమొహం వేసి ఉండటము అలా ఉంటే ఇంకా చాలా కష్టం అనిపిస్తుంది. అసలు ఉన్నబుద్ధి కూడా కాదు హైదరాబాద్లో, వెంటనే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది నేను హైదరాబాద్ రీచ్ అయిపోయిన తర్వాత కైవల్యకి వీడియో కాల్ చేసినప్పుడు అనమాట. స్టార్టింగ్లో బాగానే ఆడుకుందంట. నేను ఇంకా వీడియో కాల్ చేసేసరికి మూడ్ చేంజ్ అయిపోయింది. నాతో కూడా స్టార్టింగ్లో బాగానే మాట్లాడింది, మళ్ళీ ఫోన్ పెట్టేసే టైంకి ఏడ్ చేసింది. అమ్మకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వు, అమ్మకి ఫ్లయింగ్ కిస్ నాన్న.
నేనేం ఒక కొత్త ఇష్యూ ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఈ వర్క్ లైఫ్ వల్ల ఇద్దరు జాబ్స్ చేసే పేరెంట్స్ వల్ల పిల్లలు చాలామంది వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర నాయనమ్మ తాతయ్య దగ్గరే పెరుగుతున్నారు. బట్ ట్రస్ట్ మీ మనకంటే కూడా వాళ్ళు చాలా బాగా పెంచుతారు. చాలా వాల్యూస్ కూడా ఉంటాయి పిల్లలకి అక్కడ ఉంటే. మనకి అప్పుడప్పుడు ఈ బాధ తప్పదు. అండ్ కైవల్య నాకు వెంటనే ఫోన్ చేసి మామూలుగా ఇలా ఏడవకుండా నార్మల్గా ఉంటే నేను కూడా చాలా నార్మల్గా ఉంటాను ఇక్కడ. అసలు నాకు ఏ బాధ ఉండదు, ఎందుకంటే మా అమ్మ నాన్న కైవల్యాన్ని ఎంత బాగా చూసుకుంటారో నాకు తెలుసు కాబట్టి. సో తను ఏడిస్తేనే నాకు ఇక్కడ కొంచెం బాధ అనిపిస్తుంది, అంతే మించేం లేదు. సో ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో. మిమ్మల్ని ఏమైనా ఎమోషనల్ చేస్తే ఐఎమ్ సో సారీ. సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్డ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.